వాడు మా పెద్దబ్బాయి, ఎంఏ చదివాడు. నేను నిరుద్యోగిని. మరి మీరు? నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి. మరి ఇది ఈ పెళ్ళేంటంటారా? ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే అంతే, అలా ముదిరిపోవడమే. మరి మీరు? నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను. చూడు మిస్టర్. థ్యాంక్ యూ. లలిత, రా బావా. ఇదేనా రావడం? హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపులా? అవును బావ. బాగుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట. వెనకటి కూడా నీలాంటాడే. అది కాదు బావ. ఏది కాదు? ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు అయింది. ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు. దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా? మా నాన్న కట్నమో అని ఫైల్ చేస్తున్నాను. గొడవ దేనికి బావా? పెద్దలందరి ముందు. అవును, నా కట్నం ఎగ్గొట్టిన నువ్వో పెద్ద మనిషివి, నీ కూతురుని చేసుకోవడానికి వచ్చిన ఆయనో పెద్ద మనిషి, మధ్యలో నేను లోపడగాను, అంతేనా? అవును, ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు తండ్రి? ఏం మాట్లాడుతున్నాడు కొంపకి? ఏంటి నీ గొడవ? నాకు అర్థం కదా. టైమిస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను. ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం. నా కట్నం డబ్బు నాకు ఇస్తే. అయ్యా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మేము అడిగిన కట్నం డబ్బు ఇచ్చేట్టయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి. ఏమన్నా బాలేవారే, డబ్బు ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి, ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్ళి. అమ్మా అయ్యా, వారు సెలవిచ్చినట్టే కానివ్వండి. నమస్కారం. పదరా. రా బావా, నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను. ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు. అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న. మిగిలిన సొమ్ము లగ్నానికి వారం ముందే ఇస్తా. శుభం. వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, వస్తానండి. లోపలికి రమ్మంగి. చిచి, నువ్వు కాస్తంత లేవు, అందులోనూ చదువుకునే కుర్రాడివి. నీ గది నిండా బూతు బొమ్మలా. ఏంటయ్యా నువ్వు చదివేది? ఉండు, నీ పని చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్దబ్బాయి గారు. మంగి ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావో జాగ్రత్త. ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచిపోగు చీపురు అటువైపు పడే. లేదు అమ్మగారు? వద్దు, నా గది నేనే ఊడ్చుకుంటాను. మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా? ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప. అమ్మాయి సావిత్రి వచ్చిందిగా, ఏం వండుతున్నా? పప్పులు చేసి చాలే. ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుస్తోనూ చారుతోనూ అన్నం పెడతావా? నా తల్లికి నేతిగారులంటే ఇష్టం, అవి చెయ్యి. ఆగండి ఆగండి, అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా? పర్వాలేదు బాబు, ఇదో శ్రమ. నాకు తెలుసు అక్కయ్య, నీకు భూదేవుకున్నంత ఓపుకుందని. అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా? చెప్పను. పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా?
చెప్పను. ఆయన అసలే మొహాట మనిషి వదినా, నోరు విడిచి ఏదీ చెప్పరు. ఆ అబ్బాయి చెప్పకపోయినా ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు. అలా చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా తేలు పుట్టిందా? పావుల నర్సాయికి ఫోన్ చేస్తా. తేలు కాదండి, చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కున జ్ఞాపకం వచ్చారండి. ఆ మూల కూర్చుని ఏడుస్తావేమిటే? ఆ ఏడ్చా ఏడిపేదో ఇటు వచ్చాడు. ఈ కేడొచ్చండి. అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా. హూ ఇస్ దట్ సన్యాసి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? ఏం బ్యాకో నాకు తెలియదు గాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి. ఇంతకేం జరిగిందే? ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకొని తిన్నారండి. తింటే తినాలే, ఆ తర్వాత ఇంకా ఏం జరగాలంటే రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి. ఆ తర్వాత వాంతులండి. ఆ తర్వాత విరోచనాలండి. తీరా చూస్తే కలరా అన్నారండి. కలరానా? ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి. ధన్మని చచ్చిపోయాడా? సరిగ్గా ఈయన అడిగిన పిండి వంటలు వద్దు, పాడు వద్దు కానీ. నీకు నమస్కారం తల్లి, ముందే చెప్పావు. మనిషి బాగుంటే చాలేమ్మా, పిండి వంటలు లేకపోతే పోయాయి. నైస్. తొందరగా లాగించో. లాగించు అని జటకావాడు గుర్రపు తోక లాగినట్టు లాగుతుంటే తెరుచుకోవద్దు. దీని నంబర్లు తెప్పలేక నాకు దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తా. అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా బేవర్స్ నా కొడక? ఒప్పుకోక సావమంటావా? సంతకం పెట్టడానికి సిద్ధపడితే చెక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం. స్వామియే శరణం. ఫ్యామిలీ లేడీ వస్తున్నట్టు వెళ్ళి దాక్కుంటూ స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం. పాలు తీసుకోండి. తీసుకుంటాను, అలా ఉంచు. రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి. సేఫ్ లో ఒక 6,000 తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు. అదేంటండి, ఎప్పుడూ లేని ఈనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు? వ్రతంలో ఉన్నాను కదా, పాపిష్టి డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని. దీని నంబర్లు నాకెప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పండి, తీసిస్తాను. ఎన్నాళ్ళు లేని డబ్బు యాతన ఇప్పుడు మాత్రం నీకెందుకు? స్వామియే శరణం. నే పూజ చేసి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. స్వామియే శరణం. ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు, ఎల్లాలు కూడా లాసే. నోరు మీద వచ్చిందే ఎదవ పని మీద, అందులో మళ్ళీ విచారం ఐడియా ఒకట. ఆవిడనే కాదు, పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను. పెట్టేద్దు గానీ ముందా పని చూడు. నేను చూడలేను బాబు, నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి. ఈ కుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము లాగేస్తుందా బాబా. పని చూడు. సత్తే తలుపేసి నువ్వు పని చూడు. నేనా? అమ్మ నా కొడక వచ్చిందా? అలు ఒరే ఒరే, గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పని చేయాలంటావా? కోప్పడ గురువా. అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది. ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది. పని చూడరా, పని చూడు. కర్మరావు, నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది. ఏమండి, వచ్చే అన్నయ్య వచ్చేస్తున్నాడు. అసలు విషయం తేలిపోవాలి. జాడిని చదివిపెట్టండి, ఊరుకుంటే లాభం లేదు. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే
అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. బాబు ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనలుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఒక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు నీ సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావని పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఒరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలిచిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏయ్, ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఈనపెట్లు చూసాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఈనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసలు కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా.